హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి కార్తీక సోమవారం రోజు తీసిన ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంక ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బట్టలన్నీ తీసైతే మడత పెడుతున్నాననమాట. వదిన గారు వాళ్ళొచ్చారని చెప్పాను కదండీ! వాళ్ళైతే తిరుమల దర్శనానికైతే వెళ్లారనమాట. ఆ రోజు తీసిన వీడియో అండి ఇది. వాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి దర్శనానికి వెళ్లారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో బట్టలవన్నీ ఉతికేసి అన్నీ ఆరేసాననమాట. ఒక ట్రిప్ అయితే అయిపోయాయండి. అన్నీ ఆరిపోయాయి. ఇంకా వాళ్ళవన్నీ మడతేసి సూట్ కేస్ మీదయితే పెట్టేస్తున్నాననమాట. వాళ్ళొచ్చిన తర్వాత సర్దుకుంటారు. ఇంకా మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే వాషింగ్ మిషన్ వేశానండి. మొత్తం ఇప్పుడు ఇంట్లో 9 మందిమైతే ఉన్నామనమాట. ఇంకా 2 పూట్ల బట్టలు అవన్నీ పడుతున్నాయనమాట. 2 పూట్ల స్నానాలవి చేస్తారు కదా! బట్టలవి కూడా చాలా ఎక్కువొస్తున్నాయండి. ఇంకా మిషన్ అయితే రోజుకి 2, 3 సార్లయితే వేస్తున్నాననమాట. ఇంకా ఆరిపోయిన బట్టలన్నీ తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. ఇప్పుడు అవన్నీ అయితే ఆరేసేస్తున్నాను. మాకు ప్లేస్ కొంచెం తక్కువుంటుందండి బాల్కనీలో. ఎక్కువ బట్టలు ఒకేసారి ఆరేయడానికైతే వీలవ్వదనమాట. అందుకని ఒక 2, 3 ట్రిప్పులుగా అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను. ఇంక ఈవినింగ్ అయితే బట్టలన్నీ ఆరేసేసానండి. పాప అయితే ఫ్రెష్ అవుతుందనమాట. ఇక దాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా షింక్‌లో అయితే వేసేస్తున్నానండి. మార్నింగ్ కడిగిన గిన్నెలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దుకోవాలనమాట. వాళ్ళు ఫ్రైడే రోజు వెళ్ళిపోయారండి. మొన్న ఫ్రైడే రోజైతే వెళ్ళిపోయారనమాట. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక 2, 3 రోజులు రెస్ట్ తీసుకొని, ఇంకా వీడియోస్ అయితే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోయాననమాట. ఎక్కువ మంది ఉన్నారు కదా! ఇంట్లో కొంచెం వంట చేయడం, ఇంట్లో పని అవన్నీ చాలా ఎక్కువైపోయాయండి. కొంచెం అయితే సిక్ అయినట్టు అయిందనమాట. ఇంక అందుకని కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. పూర్తిగా వీడియోస్ ఆపేసామనుకోండి యూట్యూబ్‌లో వ్యూస్ పడిపోతాయండి. అందుకనేసి నేను షార్ట్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు పోస్ట్ చేశాననమాట. వంట అవి చేస్తూ ఉంటాను కదా! అవన్నీ షార్ట్ వీడియోస్‌లా అయితే పోస్ట్ చేశాననమాట. లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి. చాలా గ్యాపొచ్చింది. ఇంక ఈరోజే మొన్న వీడియో షూట్ చేసుకుందుంటే అదైతే వాయిస్ ఓవర్ ఇచ్చి ఈరోజైతే అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఇంక వాళ్ళు దర్శనానికి వెళ్లారని చెప్పాను కదండీ! ఆ రోజు కార్తీక సోమవారం అన్నట్టు మధ్యాహ్నం అయితే వంటేమీ చేయలేదండి. కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటాను నేను. ఇంక పాపకైతే పొద్దున లంచ్ బాక్స్ పెట్టాను. తనైతే స్కూల్‌కి వెళ్ళిపోయింది. ఇంక మధ్యాహ్నం అయితే ఇంక వంటైతే ఏమీ చేయలేదనమాట. ఇంక ఈవినింగ్ ఇప్పుడు వాళ్ళు నైట్ డిన్నర్‌కైతే వస్తారండి. వాళ్ళు రూ. 300 దర్శనంకైతే వెళ్లారనమాట. ఇంక వాళ్ళు వచ్చే లోపల నేను ఇంట్లో పూజ అవన్నీ చేసుకొని వాళ్ళకి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంక ఈవినింగ్ గిన్నెలవి సర్దేసిన తర్వాత పాప లంచ్ బాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసానండి. మళ్ళీ ఎంగిలి గిన్నెలు గనక షింక్‌లో ఉంటే దేవుడి సామాన్లు క్లీన్ చేయనండి నేను. అందుకని బాక్స్ అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత షింక్ ఓసారి కడిగేసుకొని దేవుడి సామాన్లయితే క్లీన్ చేసుకుంటున్నాను పూజ చేసుకోవడానికి. మార్నింగ్ అయితే మా హస్బెండ్ పూజ చేశారండి. ఈరోజు కార్తీక సోమవారం. ఆయన మార్నింగ్ మా హస్బెండ్ పూజ చేశారనమాట. నాకు అందరూ వెళ్ళే వరకు అవ్వలేదండి. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత స్నానం చేసి దండం పెట్టుకున్నాను కానీ స్పెషల్‌గా పూజైతే ఏమీ చేయలేదు. అయితే ఎవరో ఒకళ్ళు చేస్తే సరిపోతుందండి. మా హస్బెండ్ చేశారు కాబట్టి పర్వాలేదు. నాకు కుదరటం లేదని ఇప్పుడు మామూలుగా ఆయనే చేస్తున్నారనమాట. ఈ కార్తీక మాసం మొత్తం కూడా మార్నింగ్ తెల్లవారుజామున 5:30, 6 లోపల పూజైతే చేసుకుందాం అనుకున్నానండి. కానీ కుదరలేదు. వీళ్ళొచ్చారు కదా! అందరూ హాల్లోనే పడుకుంటారండి. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి హాల్‌లో పడుకుంటున్నారు. వాళ్ళు పడుకున్నప్పుడు ఇల్లు తుడవడం అవి కుదరవు కదా! అందుకనేసి వాళ్ళు లేచిన తర్వాత తీరిగ్గా పూజైతే చేసుకుంటున్నానండి. తెల్లవారుజామునైతే వాళ్ళు 1 వీక్ ఉన్నారనమాట వదిన గారు వాళ్ళు. 1 వీక్ కూడా తెల్లవారుజామున పూజైతే చేయలేదండి నేను. కొంచెం లేట్‌గానే చేశాను. దేవుడి సామాన్లు క్లీన్ చేసుకున్న తర్వాత వాకిలి తుడిచి ముగ్గైతే వేసుకున్నాననమాట. బాల్కనీ కూడా క్లీన్ చేసుకున్నానండి. తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేసుకుంటాను. ఇప్పుడు టైమొచ్చి 5:30 అలా అయిందండి. ఫాస్ట్‌గా అయితే పని చేసుకుంటున్నాననమాట. తొందరగా పూజ చేసేసుకుంటే మా వారొచ్చి గుడికి తీసుకెళ్తానని చెప్పారండి. అందుకని ఫాస్ట్‌గా పనైతే చేసుకున్నాను. అయితే గుడికైతే వెళ్ళలేదనమాట. ఆయనొచ్చేసరికి 7:30 అయిపోయిందండి. ఇంక తర్వాత వెళ్ళలేదు గుడికి. మళ్ళీ అప్పుడు వెళ్ళాననుకోండి వచ్చాక డిన్నర్ చేయడం అవి లేట్ అయిపోతుంది కదా! మళ్ళీ వీళ్ళందరూ కొండ మీద నుంచి వచ్చేస్తారని ఇంకా గుడికైతే వెళ్ళలేదనమాట. ఇంట్లోనే పూజ చేసుకున్నాను. మొదట కార్తీక సోమవారం గుడికి వెళ్ళానండి. తర్వాత 2 వారాలు కూడా వెళ్ళలేదనమాట. మధ్యన శివాలయంకి వెళ్ళాను గానీ, కార్తీక సోమవారం అయితే వెళ్ళలేదు. ఫస్ట్ వారం మాత్రమే వెళ్ళాను. ఇంక తర్వాత అయితే వెళ్ళలేదనమాట. ఇంకా ముగ్గది అంతా వేసేసుకున్న తర్వాత నేనైతే స్నానం చేసొచ్చానండి. స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. కాఫీ పెట్టుకుందాం అనేసి కాఫీ తాగేసిన తర్వాత ఫ్రెష్‌గా అయితే పూజ చేసుకుంటానండి. స్నానం చేసిన తర్వాత కాఫీ తాగాననుకోండి మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటాననమాట. ఇంకా కాఫీ తాగేసి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా అష్టోత్తరం అవి చదువుకొని లలిత సహస్రనామం అవి కూడా చదివేసుకున్నాననమాట.
కార్తీక మాసం నెల రోజులు కూడా మార్నింగ్ పూజ కానీ, ఈవినింగ్ పూజ కానీ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అయితే చదువుకుంటున్నానండి. నాకెప్పుడు వీలైతే అప్పుడు మార్నింగ్ వీలైతే మార్నింగ్, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ అలా అయితే చదువుకుంటున్నాను. మామూలుగా అయితే రోజు ఏమీ లలిత సహస్రనామం చదవనండి. కార్తీక మాసం అని చదువుతున్నాననమాట. మామూలు రోజుల్లో అయితే మంగళవారం, శుక్రవారం అయితే చదువుతానండి. విష్ణు సహస్రనామం శనివారం పూజ చేసుకున్నప్పుడు చదువుకుంటాను. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి రోజు డైలీ ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ 2 అయితే చదువుకుంటున్నాననమాట. ఇంక ఇంట్లో పూజ అది అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపాలైతే వెలిగించుకుంటున్నానండి. ఈ తులసి కోట దగ్గర ఉసిరి దీపాలైతే పెడుతున్నాననమాట. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకున్నప్పుడు ఈవినింగ్ తులసి కోట దగ్గర ఇలాగ ఉసిరి దీపాలైతే వెలిగించుకుంటున్నానండి. ఇంకా అందరూ కొండ మీద నుంచి వచ్చేస్తారేమోనని ఫాస్ట్‌గా అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే ప్రమిదలో దీపారాధన వెలిగించి తర్వాత ఉసిరి దీపాలైతే వెలిగించాననమాట. ఈ ఉసిరి దీపాలు కూడా డైరెక్ట్‌గా కింద పెట్టకూడదండి. దీనికి సంబంధించి ఒక షార్ట్ వీడియో కూడా అప్‌లోడ్ చేశాను నేను. ప్రమిదలో కానీ లేదంటే తమలపాకు కానీ పెట్టాలనమాట. ఉసిరికాయ కింద డైరెక్ట్‌గా కింద పెట్టయితే ఉసిరి దీపాలు వెలిగించకూడదు. గాలి కూడా విపరీతంగా వస్తుందండి. 5:30 నుంచి చల్లటి గాలైతే వస్తుందనమాట. వాతావరణం పూర్తిగా మారిపోయింది. చలి విపరీతంగా పెరిగిపోయిందనమాట. ఇంకా కార్తీక సోమవారం రోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి నేను. ఇంకా 2 రోజుల తర్వాత వీడియోస్ అయితే రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థాంక్స్.